గోచార గ్రహ సంచారరీత్యా సింహరాశి వారికి జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే గత కొంతకాలంగా ఎవరైతే వ్యక్తులు వీరితో శత్రువులుగా వ్యవహరిస్తున్నారో అటువంటి వారు కూడా వీరికి అనుకూలంగా మారుతారు. కాబట్టి అటువంటి అవకాశం లభిస్తే, అంటే శత్రువులు ఎవరికి ఉండకూడదు కాబట్టి కొన్ని సందర్భాల్లో గొడవలు ఏర్పడుతుంటాయి, వాటిని కూడా నియంత్రించుకోలేము. కాబట్టి అలా శత్రువులు ఏమన్నా ఉంటే వారు ఏదన్నా కూడా కాస్త రాజీ మార్గం కోసం ప్రపోజల్స్ పంపితే దాన్ని యాక్సెప్ట్ చేయడమే మంచిది. దీనివల్ల శత్రువుల సంఖ్య తగ్గుతుంది, స్నేహితులు శ్రేయభిలాషుల యొక్క సంఖ్య కూడా పెరుగుతుంది. అదేవిధంగా ఆప్తులు శ్రేయభిలాషుల నుంచి ఈ వారం ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. విద్యార్థులు నిరుద్యోగులు ఆశించినటువంటి అవకాశాలు దగ్గరకు రావడం వల్ల సంతోషంగా గడుపుతారు. గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలను ఈ వారం ఈ రాశి వారు మార్చుకుంటారు. అనుకున్న కార్యక్రమాలను కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. ప్రత్యేక గౌరవం కూడా లభిస్తుంది. అదేవిధంగా వీరి అంచనాలు ఆలోచనలు కొంత మేర నిజమవుతాయని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే ఊహించిన విధంగా డబ్బు ఈ వారం వీరికి చేతికి అంతూ ఉంటుంది. ఇతరులకు బకాయి పడ్డ డబ్బు కూడా చెల్లించే ప్రయత్నం చేస్తారు. అంటే అప్పులు ఏమన్నా ఉంటే కూడా తీర్చే ప్రయత్నం చేస్తారు. దానికన్నా మించి ముఖ్యంగా వీరు ఈ వారం పొదుపు చర్యలు పాటించే ప్రయత్నం కూడా చేస్తారు. అంటే చాలా సందర్భాల్లో డబ్బు సంపాదన బాగున్నప్పటికీ కూడా సేవింగ్స్ పట్ల పెద్దగా చాలామంది పట్టించుకోరండి. ఈ రాశి వారు ఈ వారం నుంచి కాస్త పొదుపు బాటలో పయనిస్తారు అని చెప్పొచ్చు. అదేవిధంగా స్థిరాస్తులు, షేర్ల క్రయ విక్రయాల ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు కూడా చేతికందే అవకాశం ఉందని చెప్పొచ్చు. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులతో వివాదాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా సర్దుబాటు అవుతాయి. వీరి అభిప్రాయాలను, వీరు తీసుకునే నిర్ణయాలను అందరూ కూడా ప్రశంసిస్తారని చెప్పవచ్చు. కాకపోతే భార్యాభర్తల మధ్య కొన్ని విషయాలలో, కొన్ని సందర్భాల్లో కొద్దిపాటి వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి భార్యాభర్తలతో కూడా కాస్త సహనంతో మెలగడం చాలా మంచి సూచనగా చెప్పవచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం వీరి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీనివల్ల ఊపిరి పీల్చుకుంటారు. వైద్య సేవలు కూడా తగ్గిస్తారు, ఔషధ సేవనం కూడా తగ్గిస్తారు అని చెప్పవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాలు క్రమేపీ కూడా ఈ వారం వీరికి అనుకూలిస్తాయి. నూతన పెట్టుబడులు కూడా సమకూరుతాయి. పారిశ్రామికవేత్తలు, కళారంగం వారికి విదేశీ పర్యటన ఉండవచ్చు. ఇక ముఖ్యంగా ఈ రాశి వారు ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో అటువంటి వారు విలువైన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవాల్సి వస్తుంది. అంటే ప్రయాణాల్లో విలువైన వస్తువులు చేజారే ప్రమాదం ఉంది. కాబట్టి సింహరాశి వారు ఈ వారం అంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగడం మంచిది. మహిళలకు కుటుంబంలో ప్రత్యేకమైన ఆదరణ లభిస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఈ వారం సింహరాశి వారు పాటించాల్సిన పరిహార విషయానికి వస్తే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన అనునిత్యం చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది.